మరి దేవుని మహాకృపను బట్టి దేవుని రక్షించుకున్న తర్వాత సంఘములకు విశ్వాసగా కొనసాగుతున్న టైంలో దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క పిలుపు చేత, ప్రేరేపణ చేత బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది దేవుడు దర్శనం చేత ఈ ప్రాంతానికి రావడం జరిగింది. బిడ్డారా, వాస్తవానికి పొన్నూరు అనేది నాకు తెలియదు. నేను చదువుకున్నాను కనుక గుంటూరు తెలుసు జిల్లా, కానీ పొన్నూరు నాకు తెలియదు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు తెల్లవారుజామున ఒక దర్శనం వస్తుంది. నేను నమ్మింది దేవుని సందులో ఉన్నాను కనుక నేను అబద్ధం చెప్పట్లేదు. ఆ దర్శనం నేను చూశాను. పొన్నూరు అంతా నేను చూశాను. అందులో ప్రత్యేకించి ఈ ఏరియా అంతా నాకు కనిపిస్తుంది. టెంపుల్స్, భయంకర టెంపుల్స్ కూడా కనిపిస్తున్నాయి. మనుషులందరూ అటు ఇటు వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఒక స్వరం వినపడుతుంది. పొన్నూరు అని ఒక స్వరం వినపడింది. 3 గంటల టైంలో అది పై బెడ్. వెంటనే మెలకు వచ్చేసింది. చూశాను. మెలకు వచ్చినాక లేస్తే ఆ పొన్నూరు అనే స్వరం పడింది కదా, అది నా బుక్ ఉంటే అక్కడ బుక్లో రాసుకున్నాను. ఉదయం లేచి అడిగాను, ఎక్కడ పొన్నూరు, ఏంటి పరిస్థితి అంటే, పొన్నూరు గుంటూరు జిల్లాలో ఉన్నదండి, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు కూడా ఎక్కువగానే ఉన్నారు అని చెప్పారు. నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నాను కాబట్టి ట్రైనింగ్ ముగించబడిన తర్వాత అధికారులు పంపించిన ప్లేస్కి వెళ్ళాలి. కానీ నేను ఒకటి ప్లాన్ చేసిన, ప్రభువా అది నీ దర్శనము, నీ చిత్తమైతే నన్ను పొన్నూరు పంపేటట్లుగా అధికారులతో మాట్లాడమని చెప్పినప్పుడు 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత ఇంచుమించు 350 మంది మా బ్యాచ్, 350 మంది కూడా వారి సొంత గృహాల్లో లేక సొంత యొక్క స్థలాల్లో సేవ చేయడానికి వెళ్ళటానికి ఇష్టపడినప్పుడు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ నేను కోరుకున్నప్పుడు నాకు ఒక్కళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనుకున్న దేవుని చిత్తం అనుకున్నాను. వాస్తవానికి నాకు ఏరియా తెలియదు. మన ఇప్పుడు బాబు చెప్పాడు, డానీ వాళ్ళు చెప్పాడు కదా, వాళ్ళ మామయ్య గారు నాని పాస్టర్ గారు నేను కలిసి పునరుచ్చాము. డిపోలో ఒక రోజు పడుకున్నాము. ఆ తర్వాతకి లగేజ్ ఒకరిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉంచుకున్నారు. ఆ తర్వాత ఏరియా అంతా వేస్తే ఇప్పుడు మన మధ్యకు వచ్చారు. మంగమ్మ గారు అని వారి ఇంట్లో పైన ఒక చిన్న గది, ఒక బెడ్, ఒక మంచం మధ్య పడ్డే గది, ఆ గదిలో రెంట్కు ఉండటం జరిగింది. ఆ టైంలో నేను ఒక చిన్న గృహంలో, ఎదురుగా ఒక చిన్న గృహంలో చిన్న ప్రార్థన ఏర్పాటు చేసి, సండే స్కూల్ పిల్లలు 1-2 వస్తారంతే. సండే స్కూల్ పిల్లలు 1-3 వస్తారు. వాళ్ళతో కలిసి నేను ఆరాధన జరిగిస్తున్నాను. ఆ టైంలో రత్నమ్మ గారు నా దగ్గరికి వచ్చారు. ఆ తల్లిగారు ఇప్పుడు లేరు. వచ్చి, అయ్యా నాకు ఒక మందిరం ఉన్నది, ఒక పాక ఉన్నది, అది ఇంతకుముందు చాలామంది దైవసేవలు నడిపించారు. ఆ తర్వాతకు వాళ్ళు విశ్వాసం కూడా తీసుకుని వెళ్ళిపోయారు, ఖాళీగా ఉంది, మీకు మందిరం లేదు కదా, నడిపించుకోయని చెప్పారు. నేను స్థలం గురించి ప్రార్థన చేస్తున్న టైంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. సర్లేమ్మని ఆ చిన్న పాకలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. పిల్లరా నమ్మండి, ఆ తల్లి అంతకుముందు సుధాకర్ పాస్టర్ ఉన్నారు, వారు 70,000కి ఈ స్థలాన్ని అడిగారు, ఇవ్వలేదు. ఆయన ఈ తల్లి ఎప్పుడున్నా ఇవ్వదు. దాదాపు 7 పాస్టర్లు అప్పటికి పరిచయం చేశారు. 7 అడిగారు, ఇవ్వలేదు. ఆ తర్వాతగా అతను 7వ వ్యక్తి, అతను కూడా ఇవ్వలేదు కనుక అతను ఏం చేశాడంటే స్వాలను తీసుకొని బయటలో ఏర్పాటు చేసుకున్నాడు. ఖాళీగా ఉంది మందిరం. నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు సర్లే నేను ఒప్పుకున్నాను. 2 సంవత్సరాలు అలా పరిచయం జరిగింది. ఒక 10 మంది విశ్వాసులు అలాగా రావడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత తన తమ్ముడు అబ్రహం గారు ఇక్కడే ఉన్నారు. అబ్రహం గారు తీసుకుని వచ్చి, అయ్యా మందిరం మీకు ఇవ్వాలనుకున్నాను అన్నారు. అమ్మ ఏంటి పరిస్థితి అంటే, ఇవ్వాలనుకున్నాను కానీ మా పరిస్థితులు బాగోలేదు కనుక కొంత ఇవ్వండి గిఫ్ట్గా, మందిర స్థలం మీకు ఇస్తామని చెప్పారు. గమనించండి బిడ్డలారా, ఆ టైంలో 70,000 2 సంవత్సరాల క్రితం ఇస్తానంటే వద్దన్న వ్యక్తి నన్ను 25,000 అడిగారు. ఎంత అడిగారు? 25,000. అమ్మ 25,000 కూడా లేవమ్మా, 20,000 ఇస్తాను చెప్పాను. సర్లే అని చెప్పారు. 20,000 ఇస్తే ఈ స్థలం నాకు అమ్మకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అబ్రహం గారు కూడా ఇక్కడే ఉన్నారు వస్తానికి. ఆ తర్వాత రేకుల షెడ్ ఒక పాక 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేకుల షెడ్ వేసాము. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత, బహుశా గ్యాప్ ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా, ఆ తర్వాతకి ఇక మందిరానికి స్లాబ్ వేయడం జరిగింది. ఈ స్లాబ్ వేసి కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంచుమించు ఇప్పటికి మేము ఉండే గృహంతో పాటుగా 6వ గృహంలో మేము ఉన్నాం. పొన్నూరు వచ్చిన తర్వాత 18 సంవత్సరాలకి. ఫస్ట్ మంగంగా గృహము, తర్వాతకి తెలగపాలెం 3వ లైన్లో ఉన్నాను, తర్వాతకి 3వ లైన్లో అటు చివర ఒకటి ఉన్నాను, ఆ తర్వాత 4వ లైన్కి వచ్చాను. మరలా ఇప్పుడు మేము
మళ్ళీ 3వ లైన్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు 2వ లైన్లో ఉంటున్నాను. లాస్ట్కి దేవుడు మందిరంగా తీసుకొచ్చి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది 7వ ప్లేస్ అన్నమాట. అంటే 6 స్థలాల్లో మేము ఉన్నాము, లాస్ట్ సంపూర్ణ దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం.